ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అగ్ని పరీక్షా కాలం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను సందిగ్ధత ఏర్పడుతుంది. 4 చోట్ల గౌకవా తిరిగి పనులు చేసుకురావడానికి ఆరోగ్యం సహకరించదు. ఇదే కోణంలో ఇదే రకమైన పరిస్థితిలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. మనోధైర్యం చెప్పి అండగా ఉన్న వ్యక్తుల్ని ఎందుకు దూరం చేసుకున్నావా అని చెప్పి ఇప్పుడు బాధపడతారు. నోరా వీపుకి తావాకే అన్నారు. నోరా వీపుకి తావాకే అని నోటుకొచ్చేటల్లా మాట్లాడితే ఎవరో వచ్చి వీపు మీద కొడతారు. కాబట్టి నోరు అనేది 10 మందిని దగ్గర చేసే ప్రయత్నం చేయాలి, కానీ 10 మందికి దూరం చేసే ప్రయత్నం, వీపు మీద దెబ్బలు తిరిగే ప్రయత్నం చేయకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. రాజకీయంగా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం. అదేవిధంగా ఆర్థికమైనటువంటి కమిట్మెంట్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతాయి. వాటిని ఏదో విధంగా ధరికి లాక్కురాగలుగుతారు. పరమేశ్వరుడికి సిద్ధగంధంతో, మహాతీర్థపుడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. తులసి దళాలు, అదేవిధంగా స్వామివారికి మారేడు దళాలు, తుమ్మి పూలతోటి పూజా కార్యక్రమం చేయండి. మంచి ఫలితాలు అవే సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రాజకీయపరమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు, ఎన్నికవుతారు. అదే కోణంలో సుమంగళి పసుపు జలాలతోటి శివలింగానికి అభిషేకం చేయించండి. అందువల్ల అనారోగ్యము, శత్రుపీడ పోతాయి, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అర్ధనారీశ్వరుడు అనుగ్రహిస్తాడు. విద్యా సంబంధాల విషయాల్లో కానివ్వండి, వ్యాపార సంబంధాల విషయాల్లో కానివ్వండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదురు లేనటువంటి, తిరుగు లేనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు శివాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఇలాంటివి చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.